సో మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇవి డిక్లైన్ పుషప్స్ అంటారు. అప్పర్ చెస్ట్ మీద వెయిట్ పడుతుంది. వీటిని స్టాండర్డ్ పుషప్స్ అంటారు. చెస్ట్ మొత్తానికి వెయిట్ పడుతుంది. ఇవి ఇంక్లైన్ పుషప్స్ అంటారు. లోవర్ చెస్ట్కి వెయిట్ పడుతుంది. పైనుంచి కిందకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ చెస్ట్, తర్వాత షోల్డర్స్, తర్వాత బైసెప్స్, ట్రైసెప్స్, తర్వాత ఆర్మ్స్. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ వర్కౌట్. వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండండి, లేదంటే డిహైడ్రేషన్ వల్ల మజిల్ క్రాంప్స్ వస్తాయి. సో డంబుల్ని ఇట్లా పట్టుకోకండి, సరిగ్గా సెట్ కాదు. ఇట్లా పట్టుకోండి. సో డంబుల్ లేకపోతే ఇటుక బిడ్డలతోటి వేయండి, సేమ్ అదే ఇంటెన్సిటీ పడుతుంది. అబ్డామినల్ వర్కౌట్నే యాప్స్ అంటాం, వీటినే సిక్స్ ప్యాక్స్ అని కూడా అంటాం. ప్లాంక్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసేది అయితే 4 ఆర్మ్ ప్లాంక్. షోల్డర్స్ని ఇలా స్ట్రైట్గా ఉంచకుండా కొంచెం ముందుకు స్ట్రెచ్ చేయాలి, అప్పుడే మన యాప్స్ మీద ప్రెషర్ పడుతుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ వర్కౌట్. చాలామంది అయితే ఈ లోవర్ బాడీని స్కిప్ చేస్తారు, మీరు చేయకండి. లెగ్స్ కొంచెం షోల్డర్ కంటే వైడ్ చేయాలి. వీటిని కాఫ్ రైజెస్ అంటాం. గోడకు చేతులు అనిచ్చి సపోర్ట్ తీసుకోండి. వీడియో తొందర రాలేదని ఏమనుకోకండి, ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కానీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.